నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు, గతంలో ఎంతో సమర్థవంతంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారిని కొద్ది నిమిషాలు ఈ రోజున మన అధినేత జన్మదిన సందర్భంగా 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్న శ్రీ అచ్చెన్నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా నా తరపున, తెలుగు జాతి తరపున, తెలుగు ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాకుండా ఒక వ్యవస్థగా తయారైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 75 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నెన్నో విజయాలు వచ్చినా, విజయం వచ్చినప్పుడు ఆనందపడడం కాకుండా, ఇబ్బంది వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా, ఎప్పుడూ ఒకే విధంగా పనిచేసి తెలుగు జాతి హృదయాలలో చిరస్థాయిగా నిలిచినటువంటి మహావ్యక్తి, మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావడం గర్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, పేదరికం పోవాలంటే అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకెళ్ళాలి. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలి. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క అధికారి ప్రజలకి జవాబుదారితనంగా ఉండి పనిచేయాలని పనిచేసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశంలో, ప్రపంచంలో లేని విధంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే P4 కార్యక్రమం. ఇది ప్రపంచానికే ఒక ఆదర్శవంతంగా తయారైనటువంటి కార్యక్రమం. ఆయన జీవిత ఆశయం పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, తెలుగు జాతి ఎప్పుడూ గర్వపడేలా ముందుకెళ్లాలని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఆశయ సాధనకి సహకరించాలని భగవంతుని కోరుతూ ప్రతి ఒక్కరూ ఆయన వెంబడి నడిచి ఆయన యొక్క కార్యక్రమాలను మద్దతు తెలుపుతూ ముందుకు నడవాలని
ప్రతి ఒక్కరిని కోరుతూ మరొకసారి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దార్శనికుడు, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోయేటటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారు బాల్యం నుంచే రాజకీయాల్లో తనదైనటువంటి శైలిని అవలంబించి చదువుకునే రోజుల్లో కానీ కళాశాలలో కానీ మంత్రిగా, ముఖ్యమంత్రిగా అడుగడుగున గాలి పీల్చినా గాలి వదిలినా ప్రజల సంక్షేమం లేకపోతే ప్రజా సమస్యలు, అధికారం ఉంటే అభివృద్ధి సంక్షేమం, అధికారం లేకపోతే ప్రజా సమస్యల మీద నిరంతరం అలుపెరగని పోరాట యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన మార్గం మనందరికీ అనుసరణీయం. ఆయన అడుగుజాడల్లో నడిచి మనందరం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన చేసే కృషిలో పాలు పంచుకోవాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 1984లో ఆగస్టు మూమెంట్ నుంచి ఆయనతో కలిసి పనిచేయడం అలవాటయ్యింది. ఆయన పనితనానికి అసలు దేనికి అసలు మా ఇది లేదు. ఆయనతో పనిచేయడం అంటే అదొక నిదర్శనంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అలాగా ఆయనతో 84లో అంతవరకు రామారావు గారితో 84 నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే పనిచేసుకుంటూ పార్టీ ఆఫీసులో ఇప్పటిదాకా ఉండడం జరిగింది. పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులందరికీ, చంద్రబాబు గారి అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. దేశాల్లో మన రామయ్య గారు చెప్తారు దేశ విదేశాల్లో అని. ఆ మాట నిజం. దేశ విదేశాల్లో సైతం, అన్ని రాష్ట్రాల్లో సైతం, అన్ని గ్రామాల్లో సైతం ఇవాళ చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు, మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు గారు ఎదిగితే చంద్రబాబు గారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఈరోజు ఇక్కడ లేరు, కానీ వస్తున్నారు వెంటనే. 3 రోజులు కూడా కాలేదు వెళ్ళి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరన్నా ఇతర దేశాలకు వెళ్ళి కుటుంబంతో 3వ రోజు తిరిగి వచ్చే నాయకులు ఎవరైనా చూసారా? అదొక చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది. రెండోది, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడంటానికి, పేద బలహీన వర్గాల అందరి గుండెల్లో నిలిచిపోయారంటానికి ఎన్నో కార్యక్రమాలు వారు చేశారు. అంతేకాదు, ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం, ఒక నిరాడంబర జీవితం, ఆత్మవిశ్వాసాన్ని మనకు నింపారు. ఎన్టీఆర్ గారు పిలుపునిచ్చిన ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, చంద్రబాబు గారు ఇచ్చింది ఆత్మవిశ్వాసం. కాబట్టి అది గుర్తుపెట్టుకుని మనం అందరూ కూడా ముందుకు నడవాలనుకుంటున్నాం. పదవులు ఆశించకుండా పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు నా మట్టుకు నేను వయసు అయిపోయింది, పదవి వస్తుందని నేను అనుకోను, రాకపోయినా ఏమనుకోను. ఎందుకనంటే ఒక గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నామనే సంతృప్తి నాలో ఉంది. అదే నాకు సంతోషం. ఒంట్లో బాగుండకపోయినా నేను వస్తున్నానంటే ఇక్కడికి వస్తున్నా. మళ్ళీ జనార్దన్ గారి పుస్తకావిష్కరణకి వెళ్తా, ఇంకెక్కడైనా ఇవాళ ఎవరైనా పిలిచారో అక్కడ కూడా వెళ్తా. ఇవాళ సాయంత్రం దాకా వెళ్తూనే ఉంటాయి. ఎందుకంటే ఒక నాయకుడు నాయకత్వంలో పనిచేయడం సంతృప్తినిస్తూ ఉంది. అలాగే అందరూ కూడా ఉండాలని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు కలకాలం చాలా ఆనందంగా, సంతోషంగా, ఇంకా 20 సంవత్సరాలు పైగా ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, ఆయన శ్రమతో, ఆయన ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో దాన్ని మళ్ళీ తిరిగి సాధించే ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఆయనకి చేయూతగా ఉండి ఈ జన్మదిన శుభ సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యంగా, అలాగే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దిశగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ టీడీపీ ప్రధాన కార్యాలయంలో పెద్దలు గౌరవనీయులు టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జన్మదిన వేడుకలకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారికి, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆజాన బాహుడు
నిరంతరం ప్రజలతో మమేకమై ఉన్నటువంటి నాయకుడు మా అచ్చెన్న గారికి, మంత్రివర్యులు అచ్చెన్న గారికి, అలాగే ఈ పార్టీని అన్ని విధాల ముందుకి అంటే కాపాడుతూ ముఖ్యమంత్రి గారికి, జాతీయ అధ్యక్షుల వారికి అండగా ఉంటూ నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం సిబ్బంది అందరికీ కూడా, అటు పెద్దలు అంటే కార్యవర్గ సభ్యులందరికీ, అశోక్ గారికి, వ్యాస్ గారికి, గురుమూర్తి గారికి, మా నరేంద్ర గారికి, భాషా గారికి, ముఖ్యంగా రమణ గారికి, అలాగే మా వెంకటేశ్వరరావు గారికి, ఇంకా పెద్దలు చౌదరి గారికి, అలాగే నన్నపనేని రాజ్ కుమార్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, ఇప్పుడే మా కోమటి వారు వచ్చారు, వారికి, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వారు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, మళ్ళీ ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా పదవి చేస్తున్నారు. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎండలుగా ఎలాగుంటారంటే, 1 సంవత్సరం చేసిన తర్వాత, 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంక చాలే, కొంచెం రెస్ట్ తీసుకుందాం, మెల్లిగా అందరితో నడిపిద్దాం, వెనకాల ఉందాం అన్న ఒక ఆలోచన చేస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పదవి చేపట్టారంటే ఆయన 24 అవర్స్, నాకు తెలిసి ఆయన 4 గంటలు పడుకుంటారేమో. ఒక సందర్భంలో పునీత గారని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయన దగ్గరికి ఒక పని మీదకి వెళ్ళా. ఆయన బాగుందమ్మా, ఏం పని మీద వచ్చారంటే, పలానా పని మీద వచ్చాను. ఆయనతో మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళానండి, వారు మిమ్మల్ని ఒకసారి సంప్రదించమన్నారని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. ఈ చరిత్రలో ఆయన చదువుకున్నారు కనుక చరిత్రలో 2 వ్యక్తులు నాకు ఎప్పుడు గుర్తుంటారు. ఒకటి అక్బర్ చక్రవర్తి, ఆయన కేవలం 4 గంటలే పడుకునేవారట, నిరంతరం ప్రజాసేవలో ఉండేవారు. ఈరోజు అది చరిత్రలో చదువుకుంది. ప్రత్యక్షంగా చూస్తుంది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఈయన 4 గంటలకు మించి పడుకోరు, నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తుంటారు. అంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు అంత బాధ్యతగా ఉండి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నిరంతరం కూడా అధికారం లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాడు, అధికారం ఉంటే నిరంతరం పేదరిక నిర్మూలన చేద్దాం, అటు సంపదను సృష్టించడం, అలాగే సంక్షేమాన్ని తీసుకువెళ్ళడం, 2 సమపాలుగా ముందుకు తీసుకువెళ్ళడం. కనుక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ఆదర్శమూర్తి. వారి రేపు ఇప్పుడున్నటువంటి తరాలకు కానీ భవిష్యత్ తరాలకు కానీ ఎవరైతే రాజకీయ జీవితం తీసుకుందామో ఆ అడుగుజాడలో అటు వెళ్దాం అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము ఖచ్చితంగా వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయ సాధనకి మేము నిరంతరం వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కార్యకర్తలకు అందరికీ మనోధైర్యం ఇస్తూ, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మరి ప్రభుత్వం, వాళ్ళందరినీ కాపాడుకుంటూ, ఒక కార్యకర్తలను కాపాడుకుంటూ, ఒకవైపు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ, ఇంకొక వైపు పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తూ, ఇలాగా ఒక విజనరీగా, అందుకే ఏ నాయకుడికైనా సరే కేవలం కష్టపడటమే కాదు, ఒక విజన్ కూడా ఉండాలి. ఈ విజనరీ అటువంటి నాయకుడు ఆయన 2020లో ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తే ఇది అవసరం ఉంటుందా అని అనుకున్నారు. కానీ 2020కి వచ్చేసరికి ఆయన విజన్ కరెక్ట్ అయింది. ఈరోజు 2047 విజన్ డాక్యుమెంట్ మీద వస్తారు. అందుకే ఒక విజనరీ నాయకుడు, ఇప్పుడున్న తరాలకి భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శమైనటువంటి మూర్తి కనుక వారి యొక్క అడుగుజాడలో నడాల్సినటువంటి అవసరం ఉంది. వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి అడుగుజాడలో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు.
జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.